ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. సర్వేభ్యో మహాజనేభ్యో నమ. ఇప్పుడు మనం కుంభరాశిలో ఉన్న శతభిషం నక్షత్రం అమ్మాయిదైనప్పుడు శతభిషం నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రాలు వివాహానికి అనుకూలం అనే విషయాన్ని తెలుసుకోదలుచుకున్నాం. ఈ శతభిషం కుంభరాశిలో రాక్షస గణం కుంభరాశి, ఆదినాడి, జంతువు గుర్రం. అయితే శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ నాలుగో నక్షత్రమైన రేవతి, జ్యేష్ఠ, ఆశ్లేష ఈ నక్షత్రాలు క్షేమతాలు అవుతూ కొన్ని వేళల రేవతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం తీసుకోవచ్చు, ఆశ్లేష వదిలేయాలి. ఈ రెండు నక్షత్రాలు అబ్బాయిని చేసుకునేటప్పుడు 1 గ్రామ్ గోల్డ్ దానం ఇచ్చి చేసుకోమన్నారు. 50% అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవచ్చు. కొంత అటు ఇటుగా ఉన్న వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటేనే ముందుకెళ్ళండి. ఇంకా నైదంతారులు 7వ తార, శతభిషం నుంచి 7వ తార. శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక. సూర్య నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 రాహు నక్షత్రాలైనటువంటి ఈ శతభిషానికి, స్వాతికి, ఆరుద్రకి కూడా పనికిరాని నక్షత్రాలు కానీ చెప్పబడతాయి. పాయింట్లు అయితే ఉంటాయి. పాయింట్లు ఉన్నాయి కదా, ముందుకెళ్ళకూడదు. ఈ నక్షత్రానికి రవి నక్షత్రాలైన ఈ 3 నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాషాఢ పూర్తిగా వదిలేయడం మంచిది. దీని తర్వాత ఇది రాక్షసగణ నక్షత్రం అవడం వల్ల మనుష్యగణ నక్షత్రాలు తారాబలం ఉన్నప్పటికీ పనికిరావని చెప్పబడింది. రాక్షసగణ నక్షత్రాలు, దేవగణ నక్షత్రాలు కూడా మీరు తీసుకోవచ్చు. అలా తీసుకునేటటువంటి నక్షత్రాలు ఈ కుంభలగ్నానికి కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు పనిచేయవు. ఇంకా పనికొచ్చే నక్షత్రాలు ఏంటంటే పునరస్సు, పూర్వభద్ర, విశాఖ ఇవి గురు నక్షత్రాలు సంపత్వారులుగా ఉంటాయి. అశ్వని, చిత్త, శ్రవణం పనిచేస్తాయి. ఇంకా వెనకనున్నటువంటి ధనిష్ట, చిత్త ఇవి కూడా చూడవచ్చు. చిత్త 3-4 పదాలు మంచిది. ఇది రాక్షసగణం అవుతుంది, తారాబలం ఉన్నటువంటి నక్షత్రం. సో వీళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ పెద్దగా రావు. సేమ్ నక్షత్రాలు రాహు నక్షత్రాలైన స్వాతిని మనం తీసుకోవచ్చు. ఇంకా ఉత్తరాభాద్ర, అనురాధ 3వ తారలు అయినప్పటికీ వాటిని కూడా 2వ పక్షంలో యాక్సెప్ట్ చేయొచ్చు. మొత్తం ఈ నక్షత్రాలని వివాహ విషయంలో కన్సల్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సింది. మిగతా విషయాలు కుజదోషాలు అనేవి మీ గురువుగారి దగ్గర పరిశీలించుకొని వెళ్ళవచ్చు. మిగతా నక్షత్రాలు ఇవి ఉంటే ముందుకెళ్ళండి, మిగతా వదిలేసేయండి, వదిలేయాల్సినవి. నమస్తే.